పొద్దున్న కిందకి దిగడం ఆలస్యం. నాకంట ముందే డెలివరీ బాయ్స్ అందరూ వచ్చేస్తారు. మనందరికీ చిన్నప్పటి నుంచి రూపాయి కోసం కష్టపడటమే నేర్పారు కానీ ఆరోగ్యం కోసం కూడా కష్టపడాలని ఎవరూ చెప్పలేదు. రూపాయలు దాచుకుంటూ ఆరోగ్యం పాడు చేసుకునే వాళ్ళకి అసలు ఆ రూపాయలు దాచుకున్నట్టే కాదు. ఆరోగ్యం బాగుండడం కోసం ముందు జాగ్రత్తగా పెట్టే ఖర్చును కూడా అనవసరపు ఖర్చుగా భావిస్తున్నారు ఇప్పుడు ప్రజలు. ఇంక ఈ రోజుకి తెచ్చుకున్న బట్టలన్నీ అయిపోయినాయి. ఉతుక్కోవడం మొదలుపెట్టాను. ఈయన పేరు నరేష్ గారు. వయసు 40 సంవత్సరాలు. హైదరాబాద్లోనే ఉంటారు. 5 నెలల క్రితం ఈయన బరువు వచ్చేసి 160 కేజీలంట. ఈ ఆరోగ్య డైట్ వాళ్ళు హైదరాబాద్ వాసులకి ఇంటి వద్దకే డైట్ ఫుడ్ పంపిస్తున్నారన్న విషయం ఈయన తెలుసుకుని తగ్గాలనే లెక్క తప్ప ఇంకే లెక్క వేసుకోకుండా డైట్ ఫుడ్ని 5 నెలలుగా ఇంటికి తెప్పించుకుని తింటూ ఇప్పటికి 33 కేజీలు తగ్గారు. ప్రజెంట్ ఈయన బరువు 127 కేజీలు. నేను కూడా ఈయనలాగా ఒక 5 నెలలు తిన్నంగా చేస్తే 90 కేజీల వరకు వెళ్ళిపోతాను. ఇంక ఈ రోజు మా ఫుడ్ వచ్చేసి ఊతప్పం, ఆకుకూర పన్నీర్ కర్రీ, బీరకాయ కర్రీ, కీరా క్యారెట్ సలాడు, రోటి పచ్చడి, చికెన్ కర్రీ, ఎగ్. ఇంకా మొత్తం అన్నిటినీ నాకు కావాల్సినట్టుగా నేను ప్లేట్లో సర్దుకొని తినేసాను. ఒక్క పూట తింటున్నామనే పేరే కానీ కడుపు నిండా తింటున్నాము. మాకిక్కడ కావాల్సిన ఫన్ అంతా తినేస్తాడు. వాకింగ్లో కొంచెం పట్టు వచ్చింది. అందుకే ఇప్పుడు కిలోమీటర్ పెంచాను. ఇప్పుడు పొద్దున్న 4, ఈవినింగ్ 4, మొత్తం 8 కిలోమీటర్ల వాకింగ్. ఈ 10 రోజులు బద్ధకంగా ఉన్న నా బాడీకి ఏమైందో తెలియదు కానీ ఒక్క రోజు నుంచి విపరీతమైన ఎనర్జీ పుట్టుకొచ్చేస్తుంది. జిమ్కి వెళ్దామా, ఎందుకు అనవసరంలే అని అనుకునేటప్పుడు లేదు, వెళ్ళటమే మంచిది అనిపించింది. ఎందుకంటే బాడీ ఉత్సాహంగా ఉన్నప్పుడు జిమ్ చేయడంలో తప్పు లేదులే అని. ఇంకా ఈ ఎపెక్స్ ఫిట్నెస్ హబ్ అనే జిమ్ మా ఆరోగ్య డైట్కి దగ్గరలోనే ఉంటుంది. ఈ ఎపెక్స్ ఫిట్నెస్ జిమ్ మా ఆరోగ్య డైట్ 2 కొండాపూర్లోనే ఉన్నాయి. ఇంకా అనుకున్న తడవగానే జిమ్ మొదలు పెట్టేశాను. పెద్ద ఏం చెయ్యట్లేదు లేండి, రోజుకు 4 ఎక్సర్సైజులు చేస్తున్నాను అంతే. ఇంకా మర్నాడు పొద్దున్నే వెయిట్ చూసుకునేసరికి సాయి ఏమో 300 గ్రాములు పెరిగాడు, నేనేమో 200 గ్రాములు పెరిగాను. వాటర్ ఇంటేక్ ఎంత వెళ్ళింది? వాటర్ నిన్న బాగా 2 లీటర్సే తాగాను. నెక్స్ట్ నైట్ లేహం తీసుకోలేదు. తమరండి? అవునా, ఓకే ఓకే, అంతేలే. వంశీ గారికి అప్పుడు ఇంత లేదు. ఓకే, పాపం ఏదైనా స్టక్ అయిందని పెరిగింది అనుకో 15 రోజులు ఇబ్బంది పడేవాడు. మేము చేసేటప్పుడు 2017లో మేము చేసినప్పుడైతే 4 రోజులు స్టక్ అయిపోతే 4 రోజులు. అబ్బా, కొంచెం పొట్ట వెనక్కిరా. సార్ మీకు ఇంకో విషయం చెప్పాలి. నేను రోజు వాకింగ్ చేస్తున్నాను కదండి. నేను 1 కిలోమీటర్ వాకింగ్ చేయడానికి 22 మినిట్స్ పడుతుంది. అలాంటిది ఈ ఫస్ట్ 10 days నాకు అరౌండ్ యావరేజ్ 22-23 మినిట్స్ పట్టింది. కానీ నిన్నటి నుంచి నా కాళ్ళకి స్పీడ్ అందుకుంది. 17 మినిట్స్లోనే 1 కిలోమీటర్ వాక్ చేశాను. ఓకే, అది పెట్టుకున్నా, అది టైమింగ్ అంతా కూడా ఉందండి. నా దగ్గర ఒక యాప్ ఉంది, యాప్ ద్వారానే ఉంది. అంటే సడన్గా బాడీలో అంత చేంజ్ వచ్చింది, నాకే అర్థం కాలేదు. 10 days వరకు ఒకలా ఉంది, 1 dayలో మొత్తం చేంజ్ వచ్చింది. ఎలాగంటే శివ, ఇది మెటబాలిజం మారడానికి 22 రోజులు టైం పడుతుంది. అదృష్టం ఏంటంటే నీకు 10 రోజులకి తేడా వచ్చింది. ఓకే, ఎందుకంటే ఒక ఉద్యమంలా చేస్తున్నావు నువ్వు. అవును, ఒక పట్టుదలగా చేస్తున్నావు. అవును, ఏమనంటే రిజల్ట్ స్టార్ట్ అయింది. ఓకే, ఎనర్జీ లెవెల్ చాలా పెరిగింది. నేను అదే ఆలోచించాను అన్నమాట, ఏంటి ఎంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది ఒకేసారి పుట్టుకుని అని చెప్పేసి. ఓకే, నేను 5 కిలోమీటర్లు నడిచానా, అలసట్లేదు. ఇంకో 5 కిలోమీటర్లు నడిచేయడానికి రెడీగా ఉంది ఆ టైంలో నా బాడీ. అబ్బా, వెరీ